A++ గుర్తింపు కోసం కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం న్యాక్ డైరెక్టర్ సలహాదారులతో ముందస్తుగానే కుమ్మక్కైనట్లు సీబీఐ తేల్చింది. విశ్వవిద్యాలయంలో తనిఖీకి వచ్చే న్యాక్ బృందంలో అనుకూలురైన ప్రొఫెసర్లే వచ్చేలా, వారు సానుకూలంగా నివేదిక ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయానికి A++ గుర్తింపు పొందేందుకు యాజమాన్యం అనేక అడ్డదారులు తొక్కినట్లు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఎల్యూ యాజమాన్య ప్రతినిధులు, న్యాక్ బృందంలో సభ్యులైన ప్రొఫెసర్లు సహా 10 మందిని అరెస్టు చేసిన సీబీఐ వారిని విజయవాడలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కేఎల్ఈఎఫ్ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ సారథి వర్మ, న్యాక్ డైరెక్టర్ ఎం హనుమంతప్ప, మాజీ ఉప సలహాదారు ఎల్ మంజునాథరావు, సలహాదారు ఎంఎస్ శ్యామ్ సుందర్ తో కుమ్మక్కైనట్లు సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వారి ద్వారా తమకు అనుకూలురైన వారిని న్యాక్ తనిఖీ బృందంలో సభ్యులుగా చేర్పించుకున్నారని తెలిపింది. గత నెల 18, 19 తేదీల్లో హనుమంతప్ప, మంజునాథరావు విజయవాడ రాగా వారికి కోనేరు సత్యనారాయణ, సారథి 10 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చారని సీబీఐ వెల్లడించింది. అందులో 5 లక్షలు ఎంఎస్ శ్యామ్ సుందర్ వాటా కాగా మిగతా 5 లక్షలు హనుమంతప్ప, మంజునాథరావుదని వివరించింది. కేఎల్ఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజహరీన్, హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఏ రామకృష్ణ గత నెల 25న న్యాక్ తనిఖీ బృందం సభ్య సమన్వయకర్త రాజీవ్ సిజారియాను ఢిల్లీలో కలిశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఆ సమయంలో రాజీవ్ సిజారియా 1,80 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపింది. చర్చల అనంతరం ఒక్కో సభ్యుడికి 3 లక్షలు, ఒక ల్యాప్టాప్, తనిఖీ బృందం చైర్మన్ సమరేంద్రనాథ్ సాహు రాజీవ్ సిజారియాకు 10 లక్షల చొప్పున చెల్లించేలా అంగీకారం కుదిరినట్లు సీబీఐ వివరించింది. కేఎల్ఈఎఫ్ యాజమాన్యం ప్రతినిధులు వివిధ సందర్భాల్లో లంచం సొమ్మును ముట్టజెప్పారని వెల్లడించింది. విశ్వవిద్యాలయంలో తనిఖీల కోసం వచ్చిన రాజీవ్ సిజారియా మరో 60 లక్షలు డిమాండ్ చేశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. దీంతో వర్సిటీ యాజమాన్య ప్రతినిధులు అంతకుముందు ఇచ్చింది కాకుండా మరో 15 లక్షలు చెల్లించారని తెలిపింది. లంచం సొమ్ములో 75% బంగారం రూపంలో ఇవ్వాలని చైర్మన్ సమరేంద్రనాథ్ సాహు అడగ్గా అలా మార్చి ఇచ్చారని స్పష్టం చేసింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కేఎల్ఈఎఫ్ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ శనివారం రాత్రి అనారోగ్యంతో విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు.